కొద్దిగా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది కదా. అది ఇంకా సమస్యలు దిన్నే ఉన్నాయి. చాలా ఇబ్బందులు, వాటర్ సమస్య ఎక్కువ ఉన్నాయి. రోడ్లు సరిగా వేసి తర్వాత డ్రైనేజ్ కూడా లేదు. ఇంతవరకు పట్టించుకోలే, చాలా ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత మాది వచ్చేసి లింగందన్నే పల్లెటూరు మాది. ఇప్పుడు వచ్చి టీ తాగి పేపర్ చూసిపోతుంటాము. ఎట్లా సార్ రైతులకు ఏమన్నా మేలు జరిగింది? రైతుల కంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ అంటే వేస్తాం ఉంటారు, పాపం ఎంత బాధపడుతుంటారు. సపోజు ఉన్నారు ఇప్పుడు రైతులు, వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత పంటలే లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇంతట్లో సీఎం గారు కూడా స్పందించి వాళ్ళకి సహకారం అందిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు. మనకు ముఖ్యం రైతు బాగుంటేనే మనం బాగుంటుంది. సరే వర్షాలు పడలేదు, రైతు బాగాలేదు, కాకపోతే ఆయన చేసే పద్ధతులు కూడా ఇస్తే బాగుంటుంది, రైతులు బాగుపడతారు. సబ్సిడీ అంటే తర్వాత రుణమాఫీ అలాంటివి ఇస్తే చాలా బాగుపడతారు. పెట్టుబడి డబ్బులని ఇస్తున్నారు కదా సార్, ఏమైనా ఉపయోగపడుతుంది అంటారు? చాలా మేలు, కొద్దిలో 1000 రూపాయలు వేసారు అది ఇప్పుడు అంటున్నారు. ఇంకా కొంతమందికి రాలే, వస్తే బాగుంటుంది. వేస్తే బాగుంటుంది అంటారా? 1000-2000 ఇస్తే ఎందుకంటే ఒకసారి ఎందుకంటే రైతుకు కొంచెం ఉపయోగపడడానికి బాగుంటుంది కదా. 1000 ఇస్తారు, ఇప్పుడు కూలీలు వస్తారు ఇంటికి, 1000 రూపాయలు ఇస్తారు, కూలీలు పోతాయి, తర్వాత ఏం మిగలవు, మాకేమీ లేదు అని అపోహ వస్తుందన్నమాట. ఇస్తే కొంతమందికి సాయం చేసినట్టుంటుంది కూలీలు కూడా. ఎందుకంటే 200-300 లేని ఇప్పుడు కూలి మనిషి రాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు రైతు పాపం చాలా. నాకు పొలం లేదు, కానీ మనం తెలుసుకుంటాం రైతు పరిస్థితి ఏమో ఎట్లా ఉండేదని. చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు, మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా ఉండదు రాబోయే రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రి అవకాశం ఉంది రాష్ట్రంలో? చూడండి, ఎవరు వచ్చినా మన బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి. ఎవరు వచ్చినా, ఎందుకంటే మనం ఒపీనియన్ మనం చెప్పకూడదు, కానీ ఎవరు వచ్చినా రాష్ట్రం బాగా చేసే వాళ్ళే కావాలి మనకు. కోడుమూరు టీడీపీ వచ్చిన తర్వాత అయితే ఏమి అభివృద్ధి అయితే చెందలేదు, మామూలుగా నార్మల్గానే ఉంది. సమస్యలు ఏమున్నాయి సార్ ప్రధానంగా? వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. గత కొన్ని సంవత్సరాల నుంచి వాటర్ ఫిల్టర్ చేపిస్తామని చెప్పి చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇంతవరకు అయింది కోడుమూరుకి వాటర్ ఫిల్టర్ లేదు, అదొక్క సమస్య ఉంది. వాటర్ ప్రాబ్లం ఒక్కటే ఉంది ఇక్కడ కోడుమూరు, వేరే ఏం లేదు ఇక్కడ. ఏం ఇబ్బందులు అయితే ఏం లేదు, ఒక వాటర్ ప్రాబ్లం ఒక్కటే ఉంది. 4-5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. మాకు ఇంతకుముందు 2 రోజులకు ఒకసారి వస్తుండే, ఇప్పుడు 10 రోజులకు వస్తున్నాయి నీళ్ళు. ఈరోజు తిరణాలు పెట్టుకొని కూడా నీళ్ళు రాలేదు. ఇంట్లో అంతా బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చింటారు, అది ఇబ్బంది అయిపోతుంది నీళ్ళు. లోకల్గా మణిగాంధీ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎట్లా? ఆయన గురించి అయితే మనం ఏం చెప్పలేము, మాకైతే తెలియదు. కనిపిస్తారు ఎప్పుడైనా? కనిపించలేదు ఇంతవరకు, ఎప్పుడు కనిపించలేదు. కోడుమూరులో నాకైతే ఎప్పుడు కనిపించలేదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు తెలుసు, ఆయన ఇంతవరకు నేను చూడలేదు, ఎప్పుడు చూడలేదు ఆయనకు, ఎప్పుడు నేను చూడలేదు. చాలా అన్యాయంగా ఉంది సార్ స్టూడెంట్ పరిస్థితి. ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ మన డిఎస్సి నిర్వహించింది ఏపీ గవర్నమెంట్. ఈ డిఎస్సి అనేది కేవలం 3,50,000 మంది టీటీసీ అభ్యర్థులు హెచ్జిటి క్యాండిడేట్స్ అప్లై చేస్తే వారికి మాన్యువల్గా పేపర్ ఎగ్జామ్ పెట్టకుండా ఇన్ని రోజులు సిస్టమ్ కంప్యూటర్లో ఎగ్జామ్ పెట్టి 13 రోజులు పెట్టి 26 షిఫ్టులు ఎగ్జామ్ పెడితే ఎవరికి న్యాయం జరిగింది సార్? మళ్ళీ వాళ్ళకి మార్కులు కలపడం, పేపర్లు ఈజీగా రావడం వల్ల వాళ్ళకే జాబులు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? గవర్నమెంట్ నిద్రపోతూ ఉందా? ఇంతమంది పిల్లలు అపోజిషన్ చేసినా కూడా అదే ఎగ్జామ్ పెడతా ఉన్నారు. కాబట్టి చాలా తప్పు పని చేసింది గవర్నమెంట్. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం స్టూడెంట్ యూనియన్ తరఫున. అండ్ పిల్లవాళ్ళకైతే ఎటువంటి ఉపయోగం లేదు ఈ గవర్నమెంట్ నుంచి. మిగతా అంశాల పరంగా ఏమైనా అభివృద్ధి జరిగింది అనుకో? ఏం లేదు, కోడుమూరు అయితే శూన్యం. మా నియోజకవర్గం లెవెల్లో శూన్యంగా ఉంది, ఏం లేదు అభివృద్ధి. మణిగాంధీ గారి పనితీరు ఏం నచ్చలేదంటారు? మణిగాంధీ గారి పనితీరు అంటే వాస్తవానికంటే ఆయన గెలవడం వేరే పార్టీ తరఫున గెలిచినాడు, ఇప్పుడు రావడం అధికార పార్టీలో జంప్ అయినాడు. ఏదో కొంత చిన్నవి నడుస్తూ ఉన్నాయి కానీ ఏమీ పెద్దగా ఏమి లేదు, జరగలేదు ఎటువంటి. కానీ కోడుమూరుకి పట్టి పీడిస్తున్న ఒక సమస్య ఏమంటే తాగునీటి సమస్య. ఈరోజు కోడుమూరు చౌడేశ్వరి తిరునాళ ఉంది, తాగడానికి నీళ్ళు లేవు ప్రతి ఇంట్లో. ఇంత పరిస్థితి ఉన్నా కానీ ఏ అధికారి ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు. అది నీటి సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఈ నీటి సమస్య గత సంవత్సరాల కింద నుంచి దశాబ్దాల నుంచి ఉన్నా కానీ ఏ ప్రజాప్రతినిధి కూడా దీన్ని శాశ్వత పరిష్కారం అయితే ఉంది సార్. ఏ విధంగా అంటారంటే పక్కన గాలిదిన్న ప్రాజెక్ట్ ఉంది, ఒక 15 కిలోమీటర్స్ అవుట్ సైడ్లో. అక్కడ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ తెచ్చుకొని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, కానీ ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు. వస్తాయి, తీరుతాయి, శాశ్వతంగా నీరు సమస్య తీర్చుకోవచ్చు. ఎస్, అది.
ఎట్లా చదువుకున్న వ్యక్తులుగా మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే ఎలాంటి పార్టీలు వస్తే బాగుంటుంది? అప్పట్లో కాంగ్రెస్ అనాలోచితంగా రాష్ట్రాన్ని విడగొట్టింది. ప్లస్ బీజేపీ వచ్చేసరికి చట్టంలో పొందుపరచలేదు అనే మాట అంటా ఉంది. కానీ రెండు పార్టీలు అన్యాయం చేసినట్టే రాష్ట్రానికి. కాబట్టి ఈ రెండు పార్టీలు లేకపోయినా థర్డ్ ఫ్రంట్ తరహాలో ఏదైనా కొత్తది వచ్చి ఏమైనా మన ప్రాంతీయ పార్టీలు అందరూ కలిసి ఏకమై కొత్తది ఏర్పాటు చేసుకోవాలనేది నా ఉద్దేశం. లేబర్గా పని చేసేస్తున్నాం సార్ మేము. మరి ఏమైనా గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా లబ్ధి వచ్చిందా? మాకు గవర్నమెంట్ నుండి ఏం లబ్ధి రాలేదు. వర్షాలు వచ్చినా వర్షాలు లేని వందలో కూడా మాకేం పంట నష్టాలు అయిపోయినవి. అయినా మాకు ఈ ప్రభుత్వంలో మాకు వర్షాలు లేని పక్షంలో కూడా సేమ్ సాయం చేయలేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఒక రోజుకి ఒక వారము 3 రోజులు 4 రోజులకి ఒకసారి నీళ్ళ వాతావరణం వస్తుంది. అంతవరకు మాకు ఏమి లేవు. నా సమస్యలు మాకైతే ఈ ప్రభుత్వం ద్వారా అందజేయలేదు ఇప్పటికి మాత్రం. ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి కదా, మళ్ళీ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? అది ఎవరి అభిప్రాయం వాళ్ళదే కదా, మనం ఎట్లా చెప్పుకోదాము సార్. మీలాంటి వాళ్ళకి మేలు జరగాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే మేలు జరుగుతుంది? మేలు జరగాలంటే ఇప్పుడు మన చేతుల్లో కదా అది. మనం ఎందుకంటే అది ప్రజల చేతుల్లో ఉంటుంది. ఎవరు ముఖ్యమంత్రి చేయాలా, ఎవరిని ఏం చేయాలా అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో లేదు కదా. మరి ప్రజల్లో మేము ఒకరమైనా ప్రజలు ఏ విధంగా పోతే ఆ విధంగానే మేము కూడా పోవాల్సిన పని వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు. మాకైతే ఇంతవరకైనా నష్టపరిహారాలు కూడా రాలేదు. మాకు పంటలు లేవు, వర్షము లేదు. వర్షం లేనందువల్ల మాకు ఒక సహాయం కూడా అందజేయలేదు ఇప్పటికి ఇంతవరకైనా. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ నీళ్ళ ఇబ్బందితో ఉన్నారు. నీళ్ళు వారానికి ఒకసారి 2-5 రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఏమిటి మా పరిస్థితి ఇట్లా ఉంచుడు, వారాల వర్షాలు సరిగా లేక ఏదో మేము కూలి పని చేసుకుని పోతాం. వారానికి 2 సార్లు 4 సార్లు పని దొరికితే మిగతా రోజులు ఒక ప్రస్తుతం ఉన్నట్టు ఉంటుంది. ఏదైనా నీళ్లు తెచ్చుకుని తాగమంటే కూడా ఎక్కడ దొరకలేని పరిస్థితి అయిపోయింది. దాన్ని అడిగితే కూడా పట్టించుకునే నాదుడు కూడా లేరు. ఎవరు అధికారం ఉంటే వాళ్ళ వారికి దగ్గరికి పోతుంది, కానీ మిగతా వాళ్ళు భేద వాళ్ళకి పట్టించుకునే వాళ్ళు లేరు. పార్టీ పరంగా లేదు, రైతు పరంగా, రెడ్డి పరంగా, ఏ గ్రామ పరంగా కూడా లేదు. ఏమనంటే చెప్పు రైతు ఆడ పోండి, ఆడ పోండి, ఆడ పోతే పలకేవారు కూడా కనపడరు. ఆ పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు దేశానికి మేలు చేసి ఏ ఒక్కరు నాయకుడు వస్తాడో అర్థం కావడం లేదు. లాస్ట్ దేశాన్ని అమ్మే పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. ఎవరింటికి వాళ్ళే పెద్ద అన్నట్లు అయిపోయింది. ఆ పరిస్థితి వస్తుంది. మార్పు కోరుకుంటే దేశాన్ని మంచి చేస్తులు కావాలని కోరుకున్నాం. వాళ్ళలో ఏ మార్పు వస్తే ఎవరు చెప్పగలరు? ఎవరు స్థానాల్లో వాళ్ళు దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప, కానీ ప్రజలు బాగుండాలని ఎవరు ఆలోచన లేదు. ఏమంటే నేను బాగుండాలి, నాన్న బాగుండాలి, నా సరిగా నువ్వు ఉంటే నేను బాగుంటాను, నా ఎంబడి రానే రకం అయిపోయింది. వస్తున్నాయేమో సమస్యలు తీర్చేది ఎవరితో కాదు. చాలా కష్టం ఇక్కడ సమస్యలు అంటే. ఇక్కడ సమస్యలు అంటే చాలా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం మనము చేసిన తప్పులు మనం ఏమంటే ఫస్ట్ ఓటు వేసేప్పుడు మనం ఆలోచించకుండా వేసేది. ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది అది ఇది అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ లేకుండా మనం ఇప్పుడు మధ్యలో ఇరుక్కున్నాం. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా చాలా ఉన్నాయి ప్రాబ్లాలు. ఇవల్ల మనం ఏమంటే మనం ఈ 10 మందికి తెలియజేయాలని మనం చెప్తున్నాం, అంతేగాని ఎవరు మాకు పరిష్కారం చేసేవాళ్ళు లేరు. లోకల్ ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకోరండి? వస్తారు వాళ్ళు చూస్తున్నప్పుడు చూసుకుంటారు, పోతారు. రోడ్లు చూస్తారు, వాళ్ళు బాగున్నాయి కదా రోడ్లు అంటారు. రోడ్లు బాగుంటే ప్రజలు బాగున్నట్ట. సందులోకి వచ్చి చూసుకోవాలా, నీళ్ళు ఏమన్నా ప్రాబ్లము, వీళ్ళ పరిస్థితి ఏమన్నా ఎవరు కనుక్కోరట. అటు రోడ్లు చూస్తే అవి అనుకున్నారు. చాలా ఉన్నాయండి. దీని గురించి ఎందుకు వేస్టింగ్ వాళ్ళకి మాట్లాడుతుంటే వింటారు, కానీ టాటి వాళ్ళకేం తెలియదు ఉంది. దాన్ని కోడుముల్లో నీళ్లు లేవని అందరు తెలుసు. ఇప్పుడు ఇంతవరకు ఫస్ట్ ఏమున్నాయంటే తిరునాళ్ళలో ఇంకోటి ఈరోజు తేరు, అటువంటిప్పుడు నీళ్ళు లేవంటే ఇంకా ఆలోచించి ఎటువంటి పరిస్థితి కోడుముల్లో ఎప్పుడైనా జరిగింది, ఇంతవరకు ఎప్పుడు జరగలేట. లేదు ఓకే చెప్పడం మనం అంతే. లోన్ వచ్చింది, మాతో పాటు తీసుకున్న వాళ్ళకి అందరికి రుణమాఫీ అయింది. మాకు ఒక 4-5 మంది ఉన్నారు. 10% కమిషన్ అడుగుతున్నారు మాఫీ చేయడానికి, మధ్య దళారులు. దాన్ని ఎన్ని మాటలు 1100 చేసినప్పుడల్లా 20 మాటలు చేసిన. ఇంతవరకు సొందన లేదు. చేసేదేమో చేస్తారు, చెప్తామంటున్నారు. ఇంతవరకు అస్సలు రెస్పాన్సిబుల్లే లేదు. నీతిగా నిజాయితీగా మొత్తం వచ్చి బ్యాంకు వాళ్ళు మొత్తం చూసుకొని పోయినారు. మీరు మగ్గం ఇస్తున్నారా లేదని ఫోటోలు దింపుకొని పోయినారు. మగ్గం గుంతలో కూర్చున్నప్పుడు మగ్గం వేస్తున్నాం. మగ్గం నేయని వాళ్ళే రుణమాఫీలు అయినాయి, కానీ మగ్గం వేసే వాళ్ళే రుణమాఫీ కాలేదు.
ఈ 5 మంది మీరు ఎప్పుడు వచ్చినా ఎంక్వైరీకి మగ్గాలు నేసేది వాళ్ళమే ఉన్నాం. 10% కమిషన్ ఇవ్వని వల్ల రుణమాఫీ కావడం లేదు. మిగతా వాళ్ళకి మాఫీ అయిన వాళ్ళు 10% ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారో లేదో మాకు తెలియదు. మా చేత కాదు, మేము ఇవ్వలేదు, మాకు కావడం లేదు. ఎంత మాఫీ? 50,000. 50,000కు 10% అడుగుతున్నారు. ఇస్తే కానీ మాఫీ మాఫీ కావద్దు. ఎన్ని రోజులు అయితే జరగబట్టి ఇవి డబ్బులు మాఫీ అప్పటి నుంచి డబ్బులు అప్పుడు చలామణి అయ్యాయి కదా పాత నోట్లు, అప్పటి నుంచి ఇంతవరకు మేము 1110 ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు కానీ చేస్తాము మీ వెరిఫికేషన్ జరుగుతుంది అంటనే ఉన్నారు కానీ వెరిఫికేషన్ లేదు, ఏం లేదు, ఇంతవరకు ఏమిది లేదు. ఎలక్షన్లే వస్తున్నాయి. ఆయన ఏమో 3 నెలలకోసారి 1110 ఫోన్ చేస్తాడు. మా ప్రభుత్వం ఏం చేస్తుంది, బాగుందా, అభివృద్ధి ఉంది అని అంటున్నాడు తప్ప ఇక్కడ మాకు నిజాయితీగా మగ్గం చేసిన వాళ్ళకి మాకు లేదు. ఇక్కడ మొత్తం చేనేత ఆఫీస్కి 3 మాటలు పోయినాం. పోతే అయ్యా మీదికి రుణమాఫీ రాదు, 10% ఇక్కడ మధ్యదళారులు చెప్పారు కదా, ఇది వస్తే తీసుకోవద్దు అని. వాళ్ళకి మా 10% కమిషన్ ఇస్తే ఇక్కడ ఫోన్ పోతుంది అటు వాళ్ళకి, అప్పుడు మా ఫైల్ అటు ముందు పోతుంది, లేకుంటే లేదు, పోదు. ఇలా అన్యాయం జరిగేటప్పుడు ఎన్నాళ్ళు ఓపిక పట్టుకొని ఉంటావు. నీటి సమస్య ఉంది, చేస్తామంటున్నారు, చేస్తారు. ఎలక్షన్ల తర్వాత చేస్తామంటున్నారు, చేస్తారు, నమ్మకం ఉంది. మనీ గాంధీ అని కాదు, చంద్రబాబు నాయుడు చేస్తారు. ఉంది, వాటర్ సమస్య అయితే ఉంది.